ఈరోజు మనం చాలా ట్రెండ్ అవుతున్న అన్ని బెనిఫిట్స్ ఉన్న ప్రోటీన్ లడ్డు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. ఇది కరిగాక ముందుగా బాదం పప్పులు గుప్పెడు, అలాగే కాజు కూడా సేమ్ తీసుకున్నాను. ఇవి రెండు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ముందుగా ఫ్రై చేస్తున్నాను. మీ ఇంట్లో ఎన్ని అవైలబుల్ ఉంటాయో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యూజ్ చేయొచ్చు. ఈరోజు నా దగ్గర ఉన్న వాటిని తీసుకొని నేను లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర ఇంకా అంజీరు ఇంకేవి ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి. ఇలా సన్నం సెగ మీద ఫ్రై చేయాలి. గుమ్మడి పలుకులు ఇవి చాలా హెల్దీ అండి. హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. ఫ్లాక్స్ సీడ్స్ అండి ఇవి కూడా హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు అవి కూడా నేతిలో మంచిగా ఎర్రగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన పప్పులన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యిలో డేట్స్ కట్ చేసి పెట్టుకున్నాను, సీడ్స్ తీసేసి. దాంతోపాటుగా కొన్ని కిస్మిస్లు నేను తక్కువగా వేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా కొద్దిసేపు ఒక 2 minutes అలా ఫ్రై చేసుకొని ఇవి కూడా జార్లోకి వేసుకున్నాను. ఇంకా దీంట్లో తరిగి పెట్టుకున్న కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు, అలాగే 2 స్పూన్లు వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నింటి కూడా కొద్దిగా బెల్లం తరుగు అవసరం లేకపోతే వేసుకోవద్దు. ఇవన్నిటిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ప్యాన్లోకి తీసుకున్నాను. లడ్డు కట్టడానికి సరిపడినంత తేనె వేసేసుకోవాలి. ఇవన్నింటిని కూడా మంచిగా కలిపెట్టాలి. చూడండి, లడ్డు సరిపోయింది. ఒకవేళ రాకపోతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు తేనెని. ఇలా అన్నింటిని కూడా రౌండ్గా చక్కగా చేసుకోండి. డైలీ తింటే చాలా హెల్దీ అండి పిల్లలకి.